ఆదిలాబాద్ జిల్లా తలమడుగు పోలీస్ స్టేషన్ పరిధిలో భారీగా గంజాయి పట్టుకున్నారు. లక్ష్మీపూర్ చెక్పోస్ట్ దగ్గర భారీ వాహనంలో గంజాయి తరలిస్తుండగా పట్టుకున్నట్లుగా సమాచారం అందింది. వాహనాన్ని పోలీస్ స్టేషన్కు తరలించారు. అక్కడి నుంచి మరింత సమాచారం మా ప్రతినిధి సారంగపాణి అందిస్తారు. ఆదిలాబాద్ జిల్లాలో భారీగా గంజాయి పట్టుకున్నారు పోలీసులు. ప్రస్తుతం మనం తలమడుగు పోలీస్ స్టేషన్ వద్ద ఉన్నాం. తలమడుగు పోలీస్ స్టేషన్ లిమిట్స్లోని ఒక చెక్పోస్ట్ ఏరియాలో భారీ వాహనంలో తరలిస్తున్న గంజాయిని పట్టుకోవడం జరిగింది. మరి కాసేపట్లో దానికి సంబంధించిన పూర్తి వివరాలు వెల్లడించేందుకు అధికారులు కసరత్తు చేస్తున్నారు. ప్రెస్ మీట్ సైతం నిర్వహించే అవకాశం ఉంది. తలమడుగు పోలీస్ స్టేషన్ పరిధిలో హైదరాబాద్ వైపు నుంచి అంటే ఏఓబి బార్డర్ నుంచి ఆ కంటైనర్లో సంచుల్లో నింపి ప్యాక్ చేసుకొని తీసుకెళ్తున్న క్రమంలో పక్కా సమాచారం మేరకు పట్టుకున్నట్టుగా తెలుస్తుంది. అందులో అంటే 9 క్వింటాలకు పైగా ఉన్నట్టుగా గంజాయి ఉన్నట్టుగానైతే మనకు సమాచారం అందుతుంది. దానికి సంబంధించి అధికారిక ప్రకటన వెలువడే అవకాశం ఉంది. మరి కాసేపట్లో దానికి సంబంధించి ఎస్పీ ప్రెస్ మీట్ సైతం నిర్వహించి పూర్తి వివరాలు వెల్లడిస్తామని ప్రకటించడం జరిగింది. అయితే ఆ గంజాయి ఏఓబి నుంచి వస్తుందా, మరి అందులో పాత్రధారులు ఎవరు, ఎంతమందిని దాని వెనుక ఉన్నారు, సూత్రధారులు ఎవరు అనేది పూర్తిస్థాయి విచారణ చేస్తున్నారు. దాంతోపాటు పోలీసు ఏదైతే స్వాధీనం చేసుకున్న గంజాయి ఉందో దాన్ని తూకం వేసే ప్రక్రియ కొనసాగుతున్నట్టుగా మనకు సమాచారం అందుతుంది. మరి కాసేపట్లో దానికి సంబంధించిన పూర్తిస్థాయి వివరాలు పోలీసులు వెల్లడించే అవకాశం అయితే ఉంది. అయితే అక్కడి నుంచి ఇటు మహారాష్ట్ర వైపు వెళ్తున్నట్టుగానైతే సమాచారం అందుతుంది. హైదరాబాద్ వైపు నుంచి ఏఓబి సరిహద్దుల నుంచి ఆదిలాబాద్ గుండా వెళ్తున్న క్రమంలో తలమడుగు పోలీస్ స్టేషన్ పరిధిలోని లక్ష్మీపూర్ చెక్పోస్ట్ ఏరియాలో పట్టుబడినట్టుగానైతే తెలుస్తుంది. దానికి సంబంధించి పూర్తిస్థాయి వివరాలను మరి కాసేపట్లో పోలీసులు వెల్లడించే అవకాశం అయితే ఉంది. ఇది ఇక్కడ పరిస్థితి. కెమెరామెన్ సత్యంతో సారంగపాణి, ఎన్టీవీ, తలమడుగు పోలీస్ స్టేషన్.